పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన చిన్న కుమారుడు సింగపూర్లో గాయపడడంతో హుటాహుటిన అక్కడికి బయలుదేరారు. అయితే ప్రజలతో మమేకమయ్యే క్రమంలో ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో పర్యటించడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ కొన్ని ప్రత్యేక ఎజెండాలను అమలు చేస్తూ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే కుమారుడికి సంబంధించిన ప్రమాద వార్త తెలిసినప్పటికీ తన పర్యటనని యథావిధిగా కొనసాగించి ఆయన సింగపూర్ బయలుదేరుతున్నట్టుగా సమాచారం ఉంది. సో అసలు ఏం జరిగింది, అలానే పవన్ కళ్యాణ్ పర్యటన ఎలా జరిగింది, ఈ రెండు అంశాలను కూడా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతోపాటు జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారు ఉన్నారు. అరుణ గారు నమస్కారం. నమస్తే సార్. అరుణ గారు, ఈ ప్రమాదానికి సంబంధించి ఉదయం నుంచి వస్తుంది, నేషనల్ మీడియా, అన్ని సోషల్ మీడియాలో కూడా చాలా విపరీతంగా వస్తుంది. అసలు ఏం జరిగింది, దానికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి? సార్, ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు అయితే సింగపూర్ లో సార్ వాళ్ళ బాబు చదువుతున్నట్టు స్కూల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. టొమాటో అనే ఒక చిల్డ్రన్ స్కూల్లో సంభవించింది అనేది ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం సార్. దాంట్లో దాదాపుగా 12 మంది పిల్లలు, అలాగే 4 అక్కడ పనిచేస్తున్నటువంటి స్టాఫ్ గాయపడ్డారు అని. అందులో పవన్ కళ్యాణ్ గారు ఈ బాబు మార్క్ పవనోవిచ్ అయితే చేతులకి కాళ్ళకి గాయాలయ్యాయి. అలాగే అక్కడ ఒక బ్లాక్ స్మోక్ అలుముకోవడం మూలంగా అగ్ని ప్రమాదంతో అది పీల్చుకొని ఇంకా శ్వాసకోశ ఇబ్బందులతోటి బాగా ఇబ్బంది పడ్డారు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేస్తున్నారని ఉన్నటువంటి సమాచారం. ప్రమాదం అయితే లేదు, కానీ గాయపడ్డారు అన్నటువంటి సమాచారం ఇప్పటి వరకు ఉంది. ఇది తెలిసిన వెంటనే ఇంకొక తండ్రి లేదంటే ఇంకొక నాయకుడు అయితే, జనరల్ గా రాజకీయ నాయకులు ఎప్పుడూ కూడా తమ స్వార్థం ఫస్ట్, తర్వాతే సామాజిక సేవ అన్నట్లుగా ఉంటారు. అంటే వాళ్ళ ప్రజలు కూడా అలాగే వాళ్ళని గెలిపిస్తున్నారు కాబట్టి, అంటే మాకేమి ఇస్తారు, మేము మీకు ఓటేస్తే అన్నటువంటి బేరసారాలు ప్రజల్లో వచ్చిన దగ్గర నుంచి ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైనటువంటి నాయకులు వాళ్ళ స్వార్థమే చూసుకుంటున్నారు. మనకే ఓట్లు ఊరకేయట్లేదు కదా వీళ్ళేమన్నటువంటి ఆలోచన నాయకుల్లో వచ్చేసింది. దాన్ని ఎవరిని తప్పట్లేదు మనం. కానీ పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే కంప్లీట్ గా ఆ సిచ్యువేషన్ అనేది మినహాయింపు. ఇక్కడ మీరు నన్ను ఆదరించండి, ఆదరించకపోండి, నన్ను అవమానించండి, అపహాస్యం చేయండి, కానీ నేను మాత్రం మీకోసమే పనిచేస్తాను అన్నటువంటి చిత్తశుద్ధి కలిగినటువంటి ప్రజా నాయకుడిగా కాక ప్రజా సేవకుడిగా పేరుతున్నటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఉన్నారు అనడానికి ఈ సంఘటన ఇంకొక ఉదాహరణ సార్. జస్ట్ ఇంకొక తండ్రిలాగా లేదంటే ఇంకొక నాయకుడిలాగా పరిగెత్తకుండా 70 ఏళ్లకు పైబడినటువంటి స్వాతంత్ర ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికీ కనీసం రోడ్లకి, నీళ్లకి, వీధి లైట్లకు కూడా నోచుకోనటువంటి గిరిజన గ్రామాలు, మన్యం గ్రామాల్లో నేను వస్తానని మాటిచ్చాను. నన్ను నమ్మి అక్కడ ఓట్లు వేసినా వేయకపోయినా, కూటమి నాయకుల్ని గెలిపించినా గెలిపించకపోయినా, నాకు ఇవాళ మొత్తం మీద ఆంధ్ర రాష్ట్రంలో నాకు ఇవాళ అధికారం ఉంది కాబట్టి నా అధికారాన్ని ఆ పేద ప్రజల కోసమే ఉపయోగిస్తాను. ఇక్కడ నా కుటుంబం కన్నా కూడా నాకు ఆ పేద ప్రజలే ముఖ్యం అని చెప్పేసి మరొకసారి ప్రూవ్ చేసినటువంటి ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు సార్. ఇవాళ అసలు ఆ సంఘటన వింటుంటేనే గుండె బరువెక్కుతోంది. కానీ అంత భారం గుండెలో పెట్టుకొని కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసం, ఆ మన్యం ప్రజల కోసం, ఆ గిరిపుత్రుల కోసం ఆ కొండల గుట్టలు ఎక్కుతూ ఆయన ఇంకా అక్కడే ఉండి ఇప్పుడు బయలుదేరారు అని చెప్పేసి తెలుస్తోంది. ఇచ్చినటువంటి పర్యటన అంతా కూడా పూర్తి చేసుకుని బయలుదేరారని చెప్పేసి మాకున్నటువంటి సమాచారం సార్. ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు టూర్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా ఒక మాట అన్నారు, మీరు ఓట్లు వేసినా వేయకపోయినా నేను మీ సమస్యల పరిష్కారానికి ముందుంటానని ఒక మాట చెప్పారు. అలానే లాస్ట్ టైం పర్యటన కూడా రహదారి వ్యవస్థని బలోపేతం చేసే క్రమంలో ఆయన చేసిన పర్యటన కూడా గిరిజన ప్రాంతాల్లోనే ఎక్కువగా సాగింది, మారుమూల పల్లెల వైపు వెళ్తుంది. ఇప్పటివరకు అసలు రోడ్లే లేని ప్రదేశాలకి పవన్ కళ్యాణ్ ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తున్నారు? స్పెసిఫిక్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా దీనికి? అంటే ఆయన గతంలో కూడా మీకు ఒక విషయం గమనించి ప్రజా పోరాట యాత్రను చేశారండి. అప్పుడు కూడా ఆయన తిరిగింది ఎక్కడ నగరాల్లోనూ లేదంటే నగర అనుసంధాన గ్రామాల్లోనూ తిరగలేదు. పూర్తిగా అడవి అనుసంధాన గ్రామాలు, కొండలు, గుట్టలు, ఇట్లాంటి అసలు అంటే నాగరిక సమాజానికి పూర్తిగా దూరంగా, అసలు ఎలాంటి నాగరికతకు నోచుకొని, ఎలాంటి అభివృద్ధికి నోచుకోనటువంటి గిరిజన గ్రామాల్లోనూ ఆయన ప్రజా పోరాట యాత్ర చేశారు. అక్కడంతా కూడా ఫ్లోరైడ్ తో కూడినటువంటి వాటరు, కనీసం వర్షం పడితే తప్ప తాగడానికి నీళ్లు లేనటువంటి పరిస్థితి, వర్షం పడితే అసలు నడవడానికి దారులు కూడా సహకరించకుండా ఉండేటువంటి పరిస్థితి, ఏదైనా ప్రమాదం వస్తే డోలీ మోతల్లో హాస్పిటల్ చేరుకునే లోపే ప్రాణాలు పోయేటువంటి సిచ్యువేషన్, ఇవన్నీ కూడా కళ్ళారా చూశాడు. కాబట్టి ఆయన ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ నాయకులతో కంపేర్ చేసి చూడటం మనం మానుకోవాలి. ఈ రోజున్న మనం చూస్తున్నటువంటి నాయకులకు ఆయన పూర్తిగా భిన్నం. ఆయన కంపేర్ చేయాలంటే ఒకప్పుడు స్వతంత్ర సమరయోధులతో కంపేర్ చేయాలి. అట్లాంటి వ్యక్తిత్వం అయింది. ఆయన సామాన్యులను చూస్తే ఎంత చెలించిపోతాడు, తన స్వార్థాన్ని వదిలి సంపాదించినంత వ్యవస్థ కోసం ఎంత ఖర్చు పెడతాడు ఇప్పటికీ నంబర్ ఆఫ్ టైమ్స్ ఆయన నిరూపించుకున్నారు. ఇది ఇంకో సంఘటనగా మనం కొనియాడాలి సార్. అంతే, ఇదేం కొత్త కాదు ఆయన వ్యక్తిత్వాన్ని మనకు చూపించేది, ఇది ఇంకొక సంఘటన అంతే. ఒక ఇన్సిడెంట్, ఇప్పుడు ఫ్యామిలీలో 8 ఏళ్ల వయసు ఉన్నటువంటి పిల్లాడు అంత గాయపడినప్పుడు
అందరూ రాష్ట్రంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు త్వరగా కోలుకోవాలని. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు అందరూ ట్వీట్ చేశారు. సో అందరిలోనూ ఒక ఆందోళన రేకెత్తించినటువంటి అంశం 8 ఏళ్ల పిల్లాడు ప్రమాదంలో ఉండడానికి. కానీ సహజంగా ఎవరైనా కానీ ముందు అక్కడికి వెళ్ళడానికి ప్రాధాన్యం ఇస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఇలా ఆలోచించడానికి కేవలం ఆ కురిడి అనేటువంటి గ్రామం మీద ఉన్నటువంటి మమకారం లేదా వాళ్ళకి మాట ఇచ్చాననేటువంటి సంకల్పంతోనే ఆయన అలాంటి నిర్ణయం తీసుకున్నారు, లేదా ప్రమాదానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అంత సివియర్ కాదు అనేది ఏమైనా వచ్చింది? ఎందుకంటే చిరంజీవి గారు ప్రమాదం లేదు కానీ విపరీతంగా ఆందోళన పడినటువంటి పరిస్థితి ఉంది అక్కడ. దానికి సంబంధించి సమాచారం వస్తుంది, నిలకడగా ఉంది, ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు అనేటువంటి ఒక మాట చెప్పారు. కాలిన గాయాలు మాత్రం ఉన్నాయి, వాటికి ట్రీట్మెంట్ జరుగుతుంది అన్నారు. సో అక్కడ సిచ్యుయేషన్ అండర్ కంట్రోల్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ యథాతథంగా యాత్ర కొనసాగించారా? అలా అంటే ఏమంటారు మీరు? సార్, సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ లో ఉందా లేదా అన్నది మీలాగా నాలాగా అసలు ఎలాంటి రక్త సంబంధం ఎలాంటి మమకారం లేని వాళ్ళం మాట్లాడుకోవచ్చు. అంటే ప్రాక్టికాలిటీ థింకింగ్ అంటారు దీన్ని. కానీ ప్రాక్టికాలిటీని పక్కన పెట్టి ఇక్కడ బంధుత్వం, స్వయాన కొడుకు అన్నటువంటి రిలేషన్ ని ఎమోషనల్ గా తీసుకొని మాట్లాడుకోవాల్సి కనుక వస్తే అక్కడ గాయాలైనయా లేదా అన్న సమస్య కాదు సార్. గాయాలైనయా బాబుకి, కానీ అసలు అగ్ని ప్రమాదం జరిగింది అన్న సంఘటన తెలిస్తేనే ఉలిక్కు పడిపోయి పరుగులెత్తుతాం మనలాంటి వాళ్ళందరం కూడా. సహజంగా అక్కడ మన పిల్లలకి గాయాలు జరిగినాయా లేదా, ఆ సంఘటనలో ఉన్నారా లేదన్నది విషయం పక్కన పెడితే అట్లీస్ట్ ఆ రోజు ఆబ్సెంట్ అయ్యాడేమో రాలేదేమో అన్నటువంటి ఆలోచనలు కూడా మనకు ఉండవు. మన పిల్లలు చదివేటువంటి ఒక స్కూల్ కి అగ్ని ప్రమాదం అంటే మనమైతే పరుగులెట్టేస్తాం. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన తీరు ఎలా ఉండిద్ది అంటే, ఒక రిచెస్ట్ కంట్రీలో నా కుటుంబం అంతా కూడా ఉన్నారు, వాళ్ళకి నేను సంపాదించింది లేదంటే నా తదనంతరం వచ్చేది కూడా వాళ్ళకి సపోర్ట్ గా ఉండిద్ది. కానీ ఇక్కడ ఈ గిరిజన గూడాల్లో, ఈ గిరిజన గ్రామాల్లో ఎంత చేసినప్పటికీ కూడా కనీసం స్కూల్ దాకా కూడా వెళ్ళనటువంటి పిల్లలు ఎంతో మంది ఉన్నారు కదా. సరైన రోడ్డు, సరైన తాగునీరు, సరైన కరెంటు, సరైన స్కూలు, సరైన వైద్యం అందిస్తే ఇట్లాంటి వందలాది మంది పిల్లలు ఎదుగుతారు కదా. నా పిల్లలు లాంటి వాళ్లే కదా ఆ పిల్లలు కూడా. నా పిల్లలకి అన్ని సౌకర్యాలు ఉంటేనే నేను ఇంత కంగారు పడిపోతున్నాను. కానీ ఇక్కడ ఏ సౌకర్యాలు లేకుండా దీన స్థితిలో ఉన్న ఈ పిల్లల గురించి ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు? ఎంతమంది నాయకులు వచ్చినా వాళ్ళ పబ్బం గడుపుకుని వెళ్తున్నారు తప్ప వీళ్ళ గురించి వీళ్ళ భవిష్యత్తుని మార్చిన వాళ్ళే లేరు కదా. బట్ వాళ్ళు నాకు ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు, సో వీళ్ళ భవిష్యత్తును మార్చడానికి నేను ఒక అడుగేద్దాం అన్నటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ గారు చేస్తారండి. అట్లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రైట్. ఇక అరకు బ్రాండింగ్, అరకుకి సంబంధించి చాలా చర్చలు నడుస్తున్నాయి. అరకు కాఫీ అని, అరకుకి సంబంధించినటువంటి గిరిజన ఉత్పత్తులు బ్రాండింగ్, వీటన్నిటి గురించి కూడా చర్చ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు మంత్రి హోదాలో ఆయన చేస్తున్నటువంటి ప్రజాసేవతో పాటు ఈ బ్రాండింగ్ బాధ్యతలను కూడా తీసుకున్నారా? ఎందుకంటే అరకు ప్రాంతంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. గత కొంతకాలంగా మనం చూస్తే ఈ 10 నెలల్లో కూడా ఆయన ఇప్పుడు 2-3 సార్లు పర్యటించారు. సో ఏంటి ఎజెండా? ఒకటే సార్, మన వస్తువులు మనమే మార్కెట్ చేసుకోవాలి. అలాగే ఎవరైతే ఆ వస్తువుల సేకరణ కోసం కష్టపడుతున్నారో వాళ్ళ దాకే సరైనటువంటి ఆదాయం చేరాలి. కానీ సంవత్సరాల తరబడి ఏం జరుగుతుందంటే ఆ గిరిజన గూడాల నుంచి అటవీ ఉత్పత్తులు నగరానికి రాగానే హయ్యర్ కాస్ట్ కి వెళ్ళిపోతాయి. కానీ వాళ్ళ దగ్గర మాత్రం కనీసం వాళ్ళకి ఒక పూట తిండికి గడవడానికి సరిపోయేటువంటి అమౌంట్ ను కూడా వాళ్ళ దగ్గర పెట్టరు, మధ్యలో దళారీ వ్యవస్థ. ఇట్లాంటివన్నీ కూడా ఏం జరుగుతుందంటే సరైనటువంటి పర్యవేక్షణ లేకే దళారీల మధ్యలో బాగుపడ్డారు. లేదంటే అవి తీసుకొచ్చుకొని పెద్ద పెద్ద మార్టుల్లో పెట్టుకొని సహజ ఉత్పత్తులు, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి పెద్ద పెద్ద మార్టులు దాని ద్వారా లక్షల కోట్ల రూపాయలు గడించాయి తప్ప ఆ ఉత్పత్తిని తీసుకొస్తున్న వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుని మరి వాటి సేకరణలో కడుపు నింపుకోవడానికి వాళ్ళకున్న మార్గం అదొక్కటే. అటవీ ఉత్పత్తులు సేకరించడమే వాళ్ళకున్నటువంటి గిరిజన గూడాల్లో ఉండేటువంటి గిరిజనులకి ఆదాయ మార్గం. అవి తెస్తేనే వాళ్ళ కడుపు నిండేది. అట్లాంటి సందర్భాల్లో ఎన్నో ప్రమాదాలు, పాము కాటులు, ఇంకా ఎన్నో ఇబ్బందులకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారే తప్ప వాళ్ళ కుటుంబాలు మాత్రం ఏమి మారలా. కానీ అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి ప్రోడక్ట్ తో మాత్రం ఇక్కడ పెద్ద పెద్ద మార్కులు వెలిసిపోతున్నాయి, వాళ్ళు మాత్రం కోటేశ్వరులు అయిపోతున్నారు. కాబట్టి ఆ ప్రోడక్ట్లకి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా పవన్ కళ్యాణ్ గారే ఉండి వాళ్ళ ఆ ప్రోడక్ట్లను తీసుకొచ్చుకొని మార్కెటింగ్, ఆన్లైన్ మార్కెటింగ్ ఒకటి, రెండోది పట్టణాలకు ఆ ఉత్పత్తులను తీసుకొచ్చి వాళ్లే స్వయంగా వాళ్ళ సహకార సంఘాల ద్వారా మార్కెట్ లో పట్టణాలకు తీసుకొచ్చుకుని వాళ్లే అమ్ముకోవడం ద్వారా వచ్చేటువంటి ఆదాయం ద్వారా వాళ్లే లబ్ధి పొందడం. ఈ అంశాలను ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ఎంచుకున్నారు. కాబట్టి అరకుకు సంబంధించి అలాగే ఇంకేదైనా గిరిజన గ్రామాలు, గిరిజన గూడాలకు సంబంధించి అటవీ ఉత్పత్తులు, సహజ ఉత్పత్తులు అన్నింటినీ కూడా మార్కెటింగ్ చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి భావించారు. కాబట్టి ఆ బాధ్యతను ఆయన భుజాల మీద తీసుకున్నారు. దీని ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఆ గిరిజన గూడాల అభివృద్ధికే పనికొచ్చింది సార్. సార్, ఇంకా రాజకీయంగా చూస్తే ఎమ్మెల్సీలకు సంబంధించి ప్రమాణ స్వీకారాలు జరిగినాయి. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి ఒక ఆసక్తి ఉంది. జనసేన మంత్రిగా నాగబాబు ఎప్పుడు ప్రమాణం చేస్తారు? సార్, మాకైతే ఇప్పటి వరకు మంత్రిత్వ శాఖను ఆయనకి ఇస్తారు అని మాత్రమే తెలుసు. ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది మాత్రం అది మొత్తం కూటమి ఎమ్మెల్సీ ఎప్పుడవుతారో అని ఎదురు చూశారు. ఎమ్మెల్సీ అయిపోయారు, ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఒక పర్యటన, మొదటి పర్యటన కూడా పిఠాపురంలో చేసేశారు. సో ఏం ఇన్ఫర్మేషన్ లేదా ఈ నెలలో అవుతుంది?
లేదు సార్. అది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో జరిగేటువంటి అంశం కాబట్టి అది పూర్తిగా కూడా పార్టీకి ఇంటర్నల్ గా ఎలాంటి నిర్ణయాలు దాని మీద ఉండవు కాబట్టి అది పూర్తిగా గవర్నమెంట్ ఇష్టం సార్. మాకైతే ఉన్నటువంటి సమాచారం ఇప్పటి వరకు మంత్రిత్వ శాఖల యొక్క విస్తరణకు సంబంధించి ఏమీ లేదు సార్. రైట్ రైట్ థ్యాంక్ యూ అరుణ్ గారు అప్డేట్స్ అందించినందుకు. ఇది సింగపూర్లో జరిగినటువంటి ఒక ప్రమాదంలో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు గాయపడ్డారు. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పటికీ కూడా ఆయన షెడ్యూల్ ప్రకారం అరకులో మాటిచ్చినటువంటి గిరిజన గ్రామాల్లో పర్యటన పూర్తి చేసుకొని కొద్దిసేపటి క్రితమే విశాఖ నుంచి పవన్ కళ్యాణ్ బయలుదేరారు. అయితే కాళ్ళకి చేతులకి కాలిన గాయాలయ్యాయి. ఆందోళనకరంగా ముఖ్యంగా శ్వాస సంబంధమైనటువంటి ఇబ్బందులతో ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం అంతా నిలకడగా ఉందనేది సమాచారం వస్తుంది. ఇక గిరిజన గ్రామాలపైన తనకు ఉన్నటువంటి ఆపేక్షని ప్రేమని పవన్ కళ్యాణ్ పదే పదే ప్రదర్శిస్తున్నారు. ఖచ్చితంగా గిరిజన ఉత్పత్తుల్ని ప్రత్యేకంగా దేశవ్యాప్తం చేసేటువంటి క్రమంలో ఆయన ఒక ఎజెండాతోనే పనిచేస్తున్నారని రాయపాటి అరుణ విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.